అందరికీ నమస్కారం. నా పేరు రమ. డాన్ మొగుడు 34వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. సైడ్ స్మైల్ ఇచ్చిన నీల్ ఆయన చేతే కన్యాదానం చేయించుకుంటాను. వెయిట్ అండ్ వాచ్ మామ్. నైనని ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. తనకి నా ఫ్యామిలీ కావాలి, నేను కావాలి. తన లైఫ్లో హ్యాపీనెస్ మాత్రమే ఉండాలని ఆశ్చర్యంగా చూస్తున్న తల్లి చెంప నిమురుతూ వర్క్ ఉందని వచ్చిన కారులోనే బంగ్లాకి వెళ్ళిపోతాడు నీల్. ఇంటికి వెళ్ళిన భార్యను కోపంగా చూసి కూతుర్ని చూసి తల నిమురుతూ నైనా ఎలా ఉన్నావని అడుగుతారు శైలేంద్ర. బాగున్నానప్ప అని నైనా అంటే వారం రోజుల్లోనే నయనమోహంలో ఉన్న కలను నీల్ కేరింగ్తో ఒంటి మీద కాస్త కంటి తేలి కనిపిస్తుంటే వెళ్ళి ఇంకోసారి స్నానం చేసిరా నైనా, గుడికి వెళ్దామని కండువా వేసుకుని బయటకు నడుస్తాడు శైలేంద్ర గారు. సుమిత్ర నిష్ఠూరంగా మొహం పెట్టుకొని అదేం చావుకెళ్ళి రాలేదండి, మంచి మనసున్న మనుషుల ఇంటి నుంచే వచ్చింది. మీ చాదస్తం ఆపి దాన్ని తీసుకొని వెళ్ళండని అంటే భార్యని కోపంగా చూసి కూతురుని తీసుకొని గుడికి వెళ్తాడు శైలేంద్ర గారు. శైలేంద్ర వెళ్ళగానే శారదమ్మ ఏవైంది సుమిత్ర అని అడుగుతుంది. అత్తయ్య పాపం ఆ అబ్బాయి కూడా చాలా నలిగిపోతున్నాడు. మధు గారు కొడుకు మీద దిగులుతో ఉన్నారు. ఈయన గారి వల్ల అటు వాళ్ళింట్లో ఇటు మన ఇంట్లో సంతోషం లేదు. బంగారం లాంటి మనుషుల మధ్యలోకి కూతుర్ని పంపడానికి ఈయన ఎందుకు ఆలోచిస్తున్నారు? అక్కడ మన నయనకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో తెలుసా అత్తయ్య అని అంటుంది సుమిత్ర. కట్టుబాట్లు దాటాలంటే వాడికి కూడా కష్టమే కదా సుమిత్ర. నా మనసులో కూడా నయనను ఆ ఇంటికి కోడలిగా పంపాలని ఉంది, కానీ శైలేంద్ర మనసు కూడా మారాలి కదా అని అంటారు శారదమ్మ. గుడికి తీసుకొని వెళ్ళిన శైలేంద్ర గారు వెళ్ళి ప్రదక్షిణలు చేసి రమ్మని కూతురికి చెప్పి గర్భగుడిలోకి వెళ్తారు శైలేంద్ర గారు. అర్చన చేసి హారతిస్తే నయన కళ్ళకద్దుకొని కుంకుమ పెట్టుకొని తండ్రి ఇచ్చిన తులసి తీర్థం తాగి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. నయన రోజులు గడుస్తున్నాయి, కానీ నయన మునుపటిలా మూడీగా కాకుండా నార్మల్గానే ఉంటుంది. నీల్కు ఇచ్చిన మాట కోసం కూతురిలో మార్పును చూసి ఊపిరి పీల్చుకున్న శైలేంద్ర గారు నయనం తీసుకున్న హాస్పిటల్కి వెళ్తే ఒంట్లో డ్రగ్ పర్సంటేజ్ తగ్గుతోందని, ఇలాగే ప్రశాంతంగా ఉండేలా చూసుకోమని డాక్టర్ చెప్తే ఇంటికి వచ్చేస్తారు. నీల్ నయనను మిస్ అవుతున్న ముందు తను క్లియర్ చేయాల్సిన అకౌంట్స్ ఉన్నాయని మినిస్టర్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేస్తాడు. మహేంద్ర గారు నీల్ని చూస్తూ ఆ మినిస్టర్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్తోనే పైకి వచ్చాడు నీల్. మనం అతని పార్టీకి ఫండ్స్ కూడా ఇస్తున్నాం. ఒక్క ఫోన్ కొడితే చాలు అతడి పదవి అంతస్తు పోయి అతను రోడ్ మీద రావడానికి అని అంటారు. నో డాడ్, నిన్నటి వరకు నాకు ఈ ఆర్గాన్స్ మాఫియా అక్కర్లేని నేను పట్టించుకునే విషయం, కానీ ఎప్పుడైతే ఇది 9 వరకు వచ్చిందో అప్పుడే దీని వెనుక ఎవరున్నా వదలకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాను. నేను వాడి కళ్ళల్లో చావు భయం చూడాలి, కలవాలి నేను ఆ మినిస్టర్ని అని అంటాడు నీల్. దానికి కాల్ చేస్తే అతనే మన మ్యాన్షన్కు పరిగెత్తుకుంటూ వస్తాడు నీల్. నువ్వు వెళ్ళడం ఎందుకు నాన్న అని అంటారు మహేంద్ర. చెప్పాను కదా డాడ్, వాడి కళ్ళల్లో చావు భయం నేను చూడాలని స్థిరంగా అంటాడు నీల్. మరోవైపు రషీద్ అండర్ గ్రౌండ్లోనే దాక్కుని నీల్ కనిపెట్టమని మనుషుల్ని పెట్టాడు. నీల్ మినిస్టర్ ఇంటికి స్టార్ట్ అవుతాడు. ఎక్కడ ఎన్నికల ముందు తన చీకటి కొనం బయటకు వస్తుందో అన్న భయంతో బ్రతుకుతున్న ఆ మినిస్టర్ భుజంగం గోవింద్కు నీల్ తన కోసం తన ఇంటికి వస్తున్నాడని చెమటలు పడతాయి. కార్ పోర్టికోలో ఆగడంతో ఎప్పట్లా బ్లాక్ షర్ట్లో మాస్క్ కటౌట్తో రాయల్గా నడుచుకుంటూ వచ్చిన నీల్ని చూసి జాగ్రత్తగా డీల్ చేయాలని కండువాతో నుదుటి మీద పట్టిన చెమటలను తుడుచుకుంటాడు మినిస్టర్. సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చున్న నీల్ వైట్ ప్యాలెస్ను స్కాన్ చేసి గుడ్ ప్యాలెస్ అని అంటాడు నీల్. నీల్ భాయ్, మీకు నచ్చితే ఇలాంటి వాటికి కొదవేంటి? మా ఇంటికి తమరు లాంటి పెద్దవాళ్ళు రావడమే నా అదృష్టం అని అంటుంటే బాగా అలవాటు అనుకుంటా. ఇలాంటి మెత్తటి మాటలన్నీ అని నీల్ అంటుంటే మినిస్టర్ గతుక్కుమంటాడు. చూడండి, మీ గురించి నాకు తెలుసు. ఈవెన్ మీ ఆర్గాన్ బిజినెస్ కూడా నా బిజినెస్ మాత్రమే చూసుకునే నాకు ఫస్ట్ టైం నా పర్సనల్స్లోకి నువ్వు వేలు పెట్టడం వల్ల నా కన్ను నీ మీద పడింది గోవిందం. మీరు పోయి పేరు పెట్టి పిలుస్తున్న నీల్ని గోవిందం ముఖం నొచ్చుకొని చూస్తూ ఉంటే అతని పిఏ దత్త అదే ఆ రోజు జయప్రకాష్ని చూసి ఆ పిల్లను వదిలేయమని అన్నది ఇతని మినిస్టర్ చెవిలో. సార్, ఆ రోజు ఆ డీన్ జయప్రకాష్ ఒక పిల్లను కిడ్నాప్ చేశాడని చెప్పాను కదా, ఆ పిల్ల ఎవరో కాదు సార్, ఈ నీల్ భాయ్ గర్ల్ ఫ్రెండ్ అంట అని షాక్ ఇస్తే నీల్ చూస్తున్న సీరియస్ లుక్ గుడ్ మార్నింగ్ సార్ అని సైడ్ అవుతాడు. టీవీలో వారం పాటు నాన్ స్టాప్గా జయప్రకాష్ చావునే చూపిస్తే కల్లారా చూసిన మినిస్టర్ చావు భయంతో సిగ్గు విడిచి నీల్ పాదాల మీద పడి
మీకేం కావాలి బాయ్ అని అంటాడు సైడ్ స్మైల్ ఇచ్చి. ఈ ఆర్గాన్స్ మాఫియా ఆగిపోవాలి. నీ కాంటాక్ట్స్కు నా మాటగా నువ్వే చెప్పాలి. లేకపోతే నీ డెడ్ బాడీ ఎక్కడుందో తెలుసుకోవడానికి నేను పుట్టించిన వాడికి కూడా కుదరదు. యాద్ రక్న, ఏదైనా ఒక్కసారి చెప్తానని పైకి లేస్తాడు నీల్. తప్పకుండా భాయ్ అని గోవిందం అంటే, భాయ్ వీడికి కూడా మేడంను కిడ్నాప్ చేయడంలో హస్తం ఉందని నాకు డౌట్ అని నీల్ని ఆపుతాడు ఆసిఫ్. వదిలేసి వెళ్తున్న సింహాన్ని వీడు నా మీద కుసుగొలుపుతున్నాడు ఏంటనుకొని, లేదు భాయ్, నేను ఆ రోజు ఆ అమ్మాయిని వదిలేయని ఆ విధవకు నచ్చ చెప్పాను. కానీ ఏదో పాత పగ అని పంతానికి పోయి పాడెక్కాడని భయంగా అంటాడు ఆ మినిస్టర్. ఆ కోపంలో ఉన్న నీల్ గన్ తీయబోయి మొబైల్ వైబ్రేట్ అయితే చూస్తాడు. నయన నుండి వచ్చిన పిక్. నీల్కు ఇష్టమైన బ్లాక్ పైన బ్యాంగిల్స్ వేసుకొని చేతుల్ని మాత్రమే ఫోటో తీసి పెట్టింది. కోపం పాల మీద నురుగులా కరిగిపోతే పెదవుల్లో ఒక ప్లెజెంట్ స్మైల్. మినిస్టర్ని చూసి ముందుకు వెళ్ళిపోతాడు నీల్. అమ్మయ్య, ఏ దేవత నన్ను కాపాడిందని అనుకుంటాడు మినిస్టర్. నీల్ కార్ ఎక్కితే ఆసిఫ్ డ్రైవ్ చేస్తున్నాడు. పిక్ని జూమ్ చేసుకొని చూసిన నీల్, ఆ చేతులే తన ప్రాణమైన తండ్రిని కాపాడాయి, తనకి బుల్లెట్ రిమూవ్ చేశాయని గుర్తొస్తే నవ్వుతూ కాల్ చేస్తాడు నీల్. నీల్ కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్న నైనా బెడ్ మీద బోర్లా పడుకొని హలో డాన్స్ ఆప్ అని తీయగా అంటుంది. మొబైల్ ఎలా దొరికిందని అడుగుతాడు నీల్. నీ బెడ్రూమ్లో నా కోసం రిపేర్ చేయించి దాచావు కదా, నాది కాబట్టి అది నేను తీసేసుకున్నాను మిస్టర్ నీల్ యజ్ఞేష్ అని అంటుంది నైనా. ఎలా మర్చిపోతాను, నేను నీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ నైనా అని నీల్ అంటే నైనా పెదవులు విచ్చుకుంటాయి. ఎక్కడున్నావు నీల్ అని నైనా అడిగితే, చిన్న పనుండి బయటకు వచ్చాను, హాస్పిటల్కు వెళ్ళలేదా అని అడుగుతాడు నీల్. అప్ప పర్మిషన్ కావాలి కదా, నిన్ను మిస్ అవుతున్నాను డాన్స్ ఆప్ అని నైనా అంటే నీల్ నవ్వుకుంటూ కాల్ కట్ చేసేస్తాడు. ఎన్న పొన్ను, మాట్లాడుతుంటే మధ్యలోనే కాల్ కట్ చేసేశాడని నైనా ముఖం చిన్నబుచ్చుకొని మొబైల్ టేబుల్ మీదే ఉంచి కిందకు వెళ్తుంది. శారదమ్మ భాగవతం చదువుతూ ఉంటే నీల్తో మాట్లాడక మనసు హాయిగా అనిపిస్తుంటే, పాటి నాని పడిపోయింది, నేను చదువుతాను అని నైనా కూర్చొని శ్రద్ధగా చదువుతుంది. నైనా శ్లోకం చదువుతూ ఉంటే శారదమ్మ వాటి భావం తెలుపుతోంది. గుడి అర్చకత్వం ముగించుకొని ఇంటికి వచ్చిన శైలేంద్రకు అగ్రహారం పెద్దలు కనిపిస్తే స్కూటీ స్టాండ్ వేసి ఇంట్లోకి నడుస్తూ కూర్చోమని చెప్పి ఏమైందని అడుగుతారు. చేతిలో ఉన్న నోటీసుల్ని శైలేంద్రకు చూపిస్తూ, మన అగ్రహారం ప్రభుత్వ స్థలం అని, ఇల్లు ఖాళీ చేయకపోతే వారం రోజుల్లో గవర్నమెంట్ ఇచ్చిన ఈ నోటీసుల ప్రకారం ధ్వంసం చేస్తామని నోటీసులు పంపించారని అంటారు ఆ పెద్దలు. శైలేంద్ర ముందు టేబుల్ మీద ఉదయం తన ఇంటికి వచ్చిన నోటీసుని భార్య చూపిస్తుంది. కంగారు పడకండి, మనం కోర్టులో కేసు వేద్దామని శైలేంద్ర సలహా ఇస్తే, అది ఇప్పుడే జరిగే పని కాదు శైలేంద్ర, అంత సమయం కూడా లేదు, నువ్వే ఏదో ఒకటి చేయాలని అంటారు ఆ అగ్రహారం బ్యాచ్. నేను కూడా మీలో ఒక వాడిని, ఒక సామాన్య బ్రాహ్మణ అమ్మవారి ఆలయంలో పూజారిని, నేనేం చెయ్యగలను అని శైలేంద్ర గారు అంటారు. నువ్వు కాదు, మీ అమ్మాయి కోసం వచ్చాడే ఆయన చెయ్యగలరు. ఈ చెన్నై నగరమే అతనికి తల వంచుతుందని మేము విన్నాం. చాలా మంచి మంచి పనులు చేస్తూ కూడా బయటకి ఆడంబరం పోకుండా ఉన్నారంట. అతని సాయం కోరితే మనకు న్యాయం జరుగుతుందని అంటారు ఆ పెద్దలు. శారదమ్మ సుమిత్ర ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే నైనా మెట్ల మీద నిలబడి తండ్రి సమాధానం కోసమే చూస్తోంది. సహస్ర అక్క, బావ తలుచుకుంటే ఆ సమస్య క్షణాల్లో సాల్వ్ అవుతుంది కదా అని అంటే నైనా కానీ అప్ప మాట్లాడాలి కదా సహస్ర అని అంటుంది. వెనక్కి తన కుటుంబం ఒకసారి చూసి, కుదరని పని, నన్ను క్షమించండి, నేనెవరిని చేయి చాచి సాయం అడగలేను, నా ప్రయత్నం నేను చేస్తానని శైలేంద్ర అంటారు. ఆ పెద్దలు కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నైనా ఆల్రెడీ తండ్రి సమాధానం ఊహించిందే కాబట్టి తన తల్లి దగ్గరికి నడిస్తే తల్లి కోపాన్నంతా కూడా పాత్రల మీద చూపిస్తూ అడగటానికి కూడా అహం అడ్డొస్తోంది మీ అప్పాకు, తనకంటే చిన్నవాడు కదా, ఒకసారి మాట్లాడితే ఏమవుతుంది, ఈయన గారి అంతస్తు తరుగుతుందా అని సుమిత్ర కోపంగా అంటుంది. అమ్మ, అహమని ఎందుకు అనుకుంటున్నావు, ఆత్మాభిమానం అవ్వచ్చు కదా. అప్పాకు నీల్ మొదటి నుంచి నచ్చడు, ఒక్కసారి నచ్చితే వదులుకోలేనంత నచ్చేస్తాడు. అమ్మ, అప్పాకి ఏం చేయాలో బాగా తెలుసు, నువ్వు పాత్రల్ని విరగొట్టకని అంటుంది నైనా. సరిపోయింది, మీ అప్పను మాత్రమే అభిమానం ఉంది అని సుమిత్ర అంటే ఆ మాటలు వినిపించిన శైలేంద్ర గారు కూతురి మనసులో తన స్థానానికి గర్వంగా ఫీల్ అవుతారు. శైలేంద్ర గారి నమ్మకాన్ని వమ్ము చేయలేక నీల్కు ఆ రోజు నుంచి కాల్స్ మెసేజెస్ చేయదు నైనా. నీల్ కూడా నైనా కోసం చేయడు, కానీ రషీద్ కోసం గాలింపు ముమ్మరం చేస్తే ఇటు సికిందర్ నుండి డీల్స్ కోసం ప్రెషర్ వస్తుంటుంది. నయన కోసం అన్నింటికీ దూరంగా ఉన్న నీల్ తననే నమ్ముకున్న సికిందర్ కోసం మళ్ళీ రంగంలోకి దిగుతాడు. తను ముంబైకు వెళ్ళిపోతే ఇక్కడ అగ్రహారం మీద
చెన్నై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఒకరోజు ఒక వీధిని కూల్చేసిన గవర్నమెంట్ ఇంకో వారం టైం ఇచ్చి మిగతావి కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని అంటారు. నైనా తండ్రి దగ్గరికి వచ్చి, అప్పా, ఈ ఇంట్లో మనకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు, సహస్రకు తాతయ్యతో అనుబంధం కూడా ఈ ఇంట్లోనే మొదలయ్యింది అప్ప. మన ఇల్లు కూడా కూల్చేస్తే ఎలా అప్ప అని బేలగా అంటుంది నైనా. మరోవైపు అగ్రహారం నుండి వ్యతిరేకత చూస్తున్న శైలేంద్ర గారు, నైనా అతగాడి నెంబర్ చెప్పు అని అంటారు. నైనా ఆశ్చర్యంతో అలాగే చూస్తూ ఉంటే, సొల్లుడి అని అంటాడు శైలేంద్ర గారు. టకటకా చెప్పేస్తుంది నైనా. నెంబర్ ఫాస్ట్గా చెప్పిన కూతుర్ని సీరియస్గా చూసి తన మొబైల్ నుండి కాల్ కలుపుతారు శైలేంద్ర గారు. సుమిత్ర గారు, శారదమ్మ, సహస్ర, నైనా అందరూ చెవులు రిక్కించి మరీ వినడానికి సిద్ధంగా ఉంటే లాస్ట్ రింకు లిఫ్ట్ చేసిన నీల్, హూ ఈస్ దిస్ అని అంటాడు స్టైల్గా. గొంతు సవరించుకున్న శైలేంద్ర గారు, నేను శైలేంద్రను, నువ్వు ప్రేమించిన పొన్ను అప్పాను అని పొగరుగా అంటాడు. నీల్ పెదవుల్లో సన్నటి నవ్వు వస్తే, చెప్పండి, ఏంటి నాకు కాల్ చేశారు? మీ అమ్మాయి మీతోనే ఉంది కదా అని అంటాడు నీల్ క్రాస్ లెగ్ వేసుకొని పళ్ళు నూరుతూ. నీతో మాట్లాడాలని అంటారు శైలేంద్ర గారు. చెప్పండి, ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలవాలని శైలేంద్ర గారు అంటే, ఒక నిమిషం సైలెన్స్ తర్వాత, నేను బిజీ, ఇప్పుడు కుదరదు, 2 డేస్ తర్వాత నేను చెన్నైకు తిరిగి వస్తాను, అప్పుడు కలవండని చెప్పి కాల్ని కట్ చేసేస్తాడు నీల్. శైలేంద్ర ఫోన్ని నలిపేస్తూ అదే పొగరు అని అనుకుంటూ కూతురి వైపే చూస్తాడు. ఎన్నా అప్ప అని నయన తండ్రిని చూసి టెన్షన్ భరించలేక అడుగుతుంది. బిజీగా ఉన్నాడంట, ఎన్ని ప్రాణాలు తీసే పనిలో బిజీగా ఉన్నాడో అని అనుకుని లేచి బయటికి వెళ్ళిపోతారు. శైలేంద్ర గారు, ఏమన్నాడే అబ్బాయి, ఆయన కారం తిన్న కూతల కసుబుసుమని వెళ్ళారని అంటుంది సుమిత్ర. తెలియదమ్మా, కాల్ చేస్తానని తన మొబైల్ తీసుకొని కాల్ చేస్తుంది నైనా. ఈసారి నైనా నుండి వస్తున్న కాల్కు నీల్ నవ్వు గట్టిగా వినిపిస్తే, భాయ్కు ఏమైంది, ఊరికే ఇలా నవ్వుతున్నారని ఆసిఫ్ చూస్తుంటే, వాట్సాప్ బేబ్స్ అని హుషారుగా అంటాడు నీల్. పక్కనే తల్లి, పాటి, సహస్ర ఉండడంతో నీల్, అప్పతో ఏమని మాట్లాడావని అడుగుతుంది నైనా. ఇది మీ అప్పని అడగాలి, నన్ను కాదు, ఆయనే కాల్ చేశాడు కదా నైనా అని నీల్ అంటే, ఇద్దరికి ఇద్దరే అని నైనా మనసులో అనుకుని, చెప్పు నీల్ అని అంటుంది నైనా. ఊరికే ఎందుకు చెప్పాలి, అక్కడ నువ్వు ఇచ్చే ముద్దు ఇక్కడున్న నాకు చేరాలి, అలా ఇస్తే చూద్దామని నీల్ అంటే, తర్వాత అని అంటుంది నైనా. ఇంట్లో ముగ్గురు తననే చూస్తూ ఉంటే నయన పరిస్థితిని ఊహించిన నీల్ ఇంకొంచెం నయనను ఆట పట్టించాలని, ఏంటే తర్వాత, పోనీ నేనిస్తాను తీసుకొని వెంటనే నాది నాకు ఇచ్చేయి అని అంటాడు నీల్. అది నీల్, నేను అని నయన నీల్ నమ్ములుతుంటే, సహస్ర ఏంటక్క అని మొబైల్ లాక్కుని స్పీకర్ ఆన్ చేస్తుంది. నయన కంగారుగా స్పీకర్ ఆఫ్ చేసే లోపే నీల్ పేదాలని రౌండ్గా గట్టిగా శబ్దం వచ్చేలా ముద్దిస్తాడు. ఘాటుగా వినిపించిన ఆ ముద్దు సౌండ్కి సుమిత్ర నోటి మీద చెయ్యేసుకుంటే పాటి ముసిముసిగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నయన సహస్ర చెవులు మూసేస్తే, అక్క యు ఆర్ లేట్, నాకు వినిపించింది ఆల్రెడీ అని అంటుంది సహస్ర. నీల్ నవ్వుకుంటూ కాల్ కట్ చేసి సోఫాలో వెనక్కి వాలి నయన మొహం సిగ్గుతో ఎర్రగా ఎలా కందిపోయి ఉంటుందో ఊహించుకుంటూ ఇంకాస్త గట్టిగా నవ్వుతాడు. ఆసిఫ్ తల గోక్కుంటూ, ప్రేమలో పడితే డాన్ అయినా ఇలాగే ఉంటారని ఇప్పుడే తెలిసింది నాకు, ఎలాగో భాయ్కి లైన్ క్లియర్ అయింది, నాకు సెట్ అయ్యే పిల్లను చూడమని ఇంట్లో చెప్పాలని అనుకుంటాడు ఆసిఫ్. నీల్ ఇచ్చిన స్వీట్ కిస్కు నైనా ఇంట్లో వాళ్ళని ఫేస్ చేయలేక తన రూమ్కి వెళ్ళిపోతుంది. సచ్చినోడు, పావి, రావణ్ అలా ఎలా అందరి ముందు ముద్దిస్తాడు, అమ్మ ముందు, పార్టీ ముందు నా పరువు పోయిందని తల కొట్టుకుంటుంది నైనా. ఆ తర్వాత ఆ ముద్దు తన చెక్కిలికే అనుకొని సిగ్గుతో దిండుతో మొహాన్ని దాచేసుకుంటుంది నైనా. నీల్ 2 రోజుల తర్వాత చెన్నైలో మ్యాన్షన్కు వస్తే శైలేంద్ర గారు వెళ్ళాలా వద్దా అని ఆలోచనలో పడితే, అగ్రహారంలో ఉన్న సిచ్యువేషన్కి పెద్దల ఒత్తిడి, మరోవైపు భార్య పుల్లవీర్పు మాటలు భరించలేక ఓ ఇద్దరిని వెంట పెట్టుకొని వెళ్తారు అక్కడికి. తన రూమ్లో ఫ్రెష్ అయ్యి షర్టు వేసుకుంటున్న నీల్ ముందరకు మధుగారు వచ్చి నీల్ అని అంటే, ఏంటి మామ్ అని అడుగుతాడు నీల్. అదే అన్నయ్య, నయన ఫాదర్ వచ్చారు నాన్న అని అంటుంది మధు. అని నీల్ బటన్స్ పెట్టుకొని ముందుకు నడుస్తుంటే చెయ్యి పట్టుకొని ఆపిన మధు గారు మెస్సీగా ఉన్న, అదో అలంకారంగా అట్రాక్టివ్గా ఉన్న నీల్ జుట్టుని చెరిపేస్తూ, ఆయన నీకు పిల్లనివ్వబోయే మామగారు, కాస్త చూసి మాట్లాడని అంటుంది తల్లి. నీల్ నవ్వి కిందకు వెళ్తే రాయల్గా నడుచుకుంటూ వస్తున్న నీల్ను చూసి కాలు మీద కాలేసుకుంటారు శైలేంద్ర. ఎదురుగా కూర్చొని చెప్పండి అని నీల్ అంటే, లత చేతే కాఫీలు ఇచ్చి పంపుతుంది మధు. మీ మామగారు ఉంటున్న అగ్రహారంలోనే ఉంటున్నాం బాబు, గవర్నమెంట్ మాకు ఈ నోటీసులు పంపి ఇళ్ళని పడగొడుతున్నారు అన్యాయంగా,
అని అంటే శైలేంద్ర మౌనంగా చూస్తారు. ఆసిఫ్ ఏమో కనుబొమ్మలు పైకి రేస్ చేసి చూస్తూ, మీరే గవర్నమెంట్ ల్యాండ్లో ఉంటూ మీరే అన్యాయం అంటున్నారా? మా భాయ్ మామగారింటి ఏం మాట్లాడటం లేదు. సీన్ మాత్రం బాగుందని అలాగే చూస్తున్నాడు. నువ్వేమీ మాట్లాడవేంటి శైలేంద్ర? ఎంతైనా మన అగ్రహారానికి కాబోయే గొప్పింటి అల్లుడు గారు. ఎంత మర్యాద చేయాలి మనం? ఇంద్రభవనం అంటే పురాణాల్లో చదివాం, కానీ ఇప్పుడు చూస్తున్నాం. అబ్బాయిని చూసావా ఎంత అందంగా రాజసంగా ఉన్నాడో? ఇలాంటి అతన్ని ఎందుకు వద్దని అంటున్నావయ్యా అని నీల్ను ఉద్దేశించి ఆ ఇంటినే చూస్తూ అంటారు ఆ పెద్దలు. కథ ఇంకా ఉంది. మొత్తానికి మన డాన్ బాబు వాళ్ళ మామగారిని ఇంటికే రప్పించుకున్నాడు. మరి ఇప్పుడు నీల్ శైలేంద్రకి సహాయం చేస్తాడంటారా? లేదా నయనని దృష్టిలో ఉంచుకొని సహాయం చేస్తాడా? లేదా అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని సహాయం చేస్తాడా? మరి నీల్ నెక్స్ట్ స్టెప్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.